హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ అనగానే మనకి చాలా టైం పడుతుందని ఇష్టం ఉన్నా ఎక్కువ శాతం చేసుకోలేము. ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం మనకి బిర్యానీ లెక్కనే ఉంటుంది. బిర్యానీ లెక్కనే కాదండి, పర్ఫెక్ట్ బిర్యానీయే. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మసాలాలు అయితే కలుపుకోవాలి. ఇలా ఒక కుక్కర్లో, నేను ఇదే కుక్కర్లో బిర్యానీ చేస్తున్నా కాబట్టి ఇందులోనే మసాలా కలిపి పెట్టేసుకుందాం. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. మనం బిర్యానీకి పెద్ద పెద్ద పీసులే కట్ చేస్తారు కదా, అలా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు, 1.5 స్పూన్ అంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలి. ఇక్కడ కారం అయితే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇంకా స్పైసీగా కావాలంటే మీరు చూసి వేసుకోండి. బిర్యానీ అంటే ఎక్కువ స్పైసీగా ఉండదు కదా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా గరం మసాలా వేసుకొని సగం నిమ్మకాయ పిండుకోవాలండి. అందులోనే ఒక 1 కప్ అలా పెరుగు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కప్పుతోనే ఒక 1 కప్ అలా పెరుగు వేసుకోవాలి. ఒక పిడికెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాజీరా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మీరు ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి మసాలా. ఇలా కలుపుకున్నాక ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేస్తున్న ఉన్నాయి కదా ఆయిల్, నేనైతే అదే ఆయిల్ అయితే వేస్తున్నా. ఇలా ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ వేస్తున్నా, లేదంటే మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్నాక మంచిగా మసాలా ఆయిల్ కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలాలు కలుపుకున్నాక ఒక 1 అవర్ అన్నా లేకుంటే హాఫ్ అన్ అవర్ అన్నా పక్కకు పెట్టుకోవాలండి. అలా అయితేనే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం రైస్ నానబెట్టుకుందాం. ఇక్కడైతే బాస్మతి రైస్ నేను 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. నేనైతే 1.5 గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువ శాతం కడగొద్దు. ఒక 2 టైమ్స్ అలా కడిగేసి రైస్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. అందులోకి ఒక 4-5 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా సాజీరా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ అలా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనము సాల్ట్ ఎక్కువ వేసినట్టే అనిపిస్తుంది కానీ ఎక్కువ ఏమో పడదండి. ఒక 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ అనేది తీసేస్తాం కదా. రైస్కి ఎంత కావాలో అంతే సాల్ట్ అయితే ఉంటుందండి. మనం ఇక్కడ వాటర్ అనేది తీసేస్తాం కదా. ఇప్పుడు వాటర్ బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం ఒక కప్పు వాటర్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా అయితే వాటర్ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఎందుకో నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మనకి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. మొత్తం రైస్ అనేది ఉడకనివ్వద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో మనం రైస్ అనేది తీసేసుకోవాలి. ఇలా రైస్ వాటర్ సపరేట్ చేసేసుకొని మనం కుక్కర్లో మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి మనం పక్కకు పెట్టుకున్న వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక కొద్దిగా ఒకసారి కలుపుకొని ముందుగా రైసు వేసుకోవాలి. ఇలా అయితే రైస్ కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిగతా రైస్ కూడా వేసేసుకుందాం పైకించి. 2 స్టెప్స్లోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఫస్ట్ రైస్ ఉడకబెట్టేసుకోవాలి, ఇలా మసాలా కలుపుకోవాలి, అయిపోయి ఇలా రైస్ వేసేసుకొని కొద్దిగా పైకించి
సాజీరా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పైకించి. కొద్దిగా గరం మసాలా ఒక చిటికెడు, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక మనము మూత పెట్టేసుకొని నెయ్యి వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. విజిల్ రాకపోయినా ఏ ప్రాబ్లం లేదు, దించేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే గ్యాస్ ఆఫ్ చేసి దించేసిన. బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. విజిల్ మొత్తం వెళ్ళిపోయాక మనం మూత అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి బిర్యానీ కలిపి చూద్దాం ఎలా అయిందో. చూశారా అండి, ఎంత పొడి పొడిలాడుతూ సూపర్గా అయింది బిర్యానీ అయితే. అది కూడా కుక్కర్లో ఈజీగా చేసుకున్నాము. మనకు చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో బిర్యానీ. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం. మనకి పక్కా రెస్టారెంట్లో తిన్నట్టు టేస్టే ఉంటుందండి. పక్కా ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ చూసిన పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా అయితే అయినాయి. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అంత స్పైసీగా లేదు, చాలా బాగుంది. ఇంట్లోనే ఈజీగా ఇలా వచ్చండి. మనకి హోటల్లో తిన్నట్టే ఉంటుంది బిర్యానీ తిన్నట్టు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఈజీ ప్రాసెసే కదా. పక్కా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంతమంది కంటే అంతమందికి వండి సర్వ్ చేయొచ్చు. సూపర్ టేస్టీ కూడా అంతే బాగుంటుంది, స్పైసీగా లేకుండా ఎక్కువ. ఓకే అండి, చూశారు కదా ఈరోజు చేసిన స్పెషల్ రెసిపీ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.